హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కామ్లీ వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి చిన్న షాపింగ్కి అయితే మేము వెళ్తున్నాము. అది దేనికి అనుకుంటున్నారా? ఏం లేదండి, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో అందుకని చెప్పి చిన్న చిన్న ఐటమ్స్ అయితే ఉన్నాయి, అవి కొందామని చెప్పి అయితే స్టార్ట్ అయ్యాము. మా దరిద్రమో ఏంటో తెలియదు కానీ మేము ఎప్పుడు ప్లాన్ చేసుకున్నా వాన వస్తూనే ఉంటుంది, మార్నింగ్ నుంచి కురుస్తూనే ఉంది. ఇంక ఏదైతే అది అయిందని చెప్పి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ మాకు ఇక్కడ అయితే 4 వీలరేనండి, 2 వీలర్ అయితే అలౌ లేదు. బట్ ఈ మధ్య అయితే కొంతమంది అలా వెళ్తూ ఉన్నారు 2 వీలర్ మీద, సో అందుకని చెప్పి ఇంకా మేము కూడా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ టైం అండి నేను వచ్చిన ఇక్కడ 2 ఇయర్స్లో ఫస్ట్ టైం అనమాట బైక్ రైడ్. ఎప్పుడు కార్లోనో లేదంటే ఇంకే వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళం, బట్ ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా చాలా నచ్చింది నాకైతే, ఎందుకంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా అండ్ ట్రైన్ ఒకటి చాలా కూల్ అయిపోయింది, క్లైమేట్ అంతా భలే అనిపించింది. అండ్ మేము సిటీకి వెళ్ళాలంటే కొన్ని ఊర్లు దాటి వెళ్ళాలండి. సో ఇదైతే ఒక చిన్న ఊరు అనమాట. చూసారా ఇక్కడ వీధులు ఇదంతా ఎలా ఉందో. మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఈ సిటీకి రావాలంటే 40 మినిట్స్ అండి. అండ్ ఇంతకీ ఊరి పేరు చెప్పట్లేదు అని అనుకుంటున్నానా, ఇది వచ్చేసి బబీనా అండి. నేను మా వారైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఎందుకంటే మార్నింగే బయలుదేరిపోయాము. మా పాప కోసం అయితే రోటీ ప్రిపేర్ చేస్తాను, సో ఆవిడకైతే పెట్టేసి తీసుకొచ్చాం. కానీ మేమిద్దరం ఇక్కడైతే దోశ తినేసి మార్కెట్కి అయితే వచ్చేసామండి. సో ఇదే మెయిన్ మార్కెట్ అండి. అండ్ ఈ రోజు వచ్చేసి వాన పడిందేమో, నిజంగా రోడ్లు చాలా 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 దారుణంగా ఉన్నాయి. బండి పార్క్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అయిందనమాట. అండ్ మేము వచ్చేసి లోపలికి వస్తున్నాము. ఇక్కడే మనకు అన్ని మెటీరియల్స్ ఉంటాయండి, పూజ దగ్గర నుంచి పెళ్ళిళ్ళ వరకు అన్ని ఐటమ్స్ ఈ చిన్న సందులో చిన్న చిన్న షాప్స్లోనే ఉంటాయి. అండ్ మేమైతే మా బుడ్డదాని కోసం కొన్ని బట్టలు తీసుకున్నాము. అండ్ వరలక్ష్మి వ్రతానికి పూజకి కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ దొరకడం చాలా కష్టం అండి. కొబ్బరికాయ వచ్చేసి 30 రూపాయల నుంచి అలా ఉంటుంది, అంటే చిన్న సైజెస్ నుంచి. నేను లాస్ట్ ఇయర్ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నానండి, బట్ నేనైతే లాస్ట్ ఇయర్ ఇలా షాపింగ్కి అయితే రాలేదు, మా వారే వెళ్ళి తీసుకొచ్చారు నేను ఫోన్లో చెప్తే. బట్ ఈసారి అయితే అన్నీ నా చేతులతో నేనే తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే షాప్ చూడడానికి ఇంత చిన్నది ఉంది, కానీ ఈయన దగ్గర మెటీరియల్ ఎంత బాగుందంటే క్వాలిటీ చాలా చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఇచ్చారు. ఇంకా వరలక్ష్మి వ్రతంలో ఖచ్చితంగా మా అమ్మగారు అయితే కుడుములు చేసి పెట్టమన్నారు. సో అందుకని చెప్పి ప్రతి షాప్కి వెళ్ళి అడిగానండి, బియ్యం రవ్వ ఉందా అని చెప్పి. బియ్యం రవ్వ అడుగుతుంటే వాళ్ళు సూజీ ఇస్తున్నారు తప్ప బియ్యం రవ్వ అయితే లేదు అని చెప్పేస్తున్నారు. ఇంకా వామ్మో, ఇంకా ఏ షాపు తిరిగినా నాకు దొరికేటట్టు లేదనుకుని ఇంకా అలానే ఇంటికి వచ్చాను. అండ్ ఇంకా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, ఎక్కడ షాపింగ్ అయినా సరే ఖచ్చితంగా లేడీస్ ఫ్యాన్సీ షాప్ అయితే ఒకటి ఉంటుంది. సో నేను కూడా దీంట్లోకి వెళ్ళి ఒక అరగంట అయితే అలా రౌండ్ వేస్తాను అనమాట. అదని ఇదని మనకు వచ్చిన హిందీయే అంతంత మాత్రం, సో అంతంత మాత్రం హిందీలోనే ఆవిడకి అర్థమయ్యేలా చెప్పి ఇంకా బయటకైతే వచ్చాను. అండ్ ఇక్కడైతే మా మిక్సీ అయితే పోయిందండి, సో అది బాగు చేయించడానికి ఆయన వెళ్ళారు. అప్పటికే మా బుడ్డదానికి అయితే పొట్టలో ఎలకలో ఏనుగులు అన్నీ పరిగెట్టేస్తున్నాయి. ఇంకా చేసేది ఏం లేక ఉన్న బనానానే ఇచ్చాను, పాపం అదేమో అది తినే బిజీలో ఉంది. అండ్ మా వారికి తమలపాకులు తీసుకురమ్మని చెప్తే ఇక్కడ ఎక్కడ తమలపాకులు అయితే లేవండి. ఇంకా పాన్ షాప్ ఒకటి ఉంటుంది కదా, బాబు నాయన రేపు పూజకి ఇలా మాకు తమలపాకులు పక్కా కావాలి అంటే వాడు ఒప్పుకుని ఒక 50 రూపాయలు చేతిలో పెడితే కొన్ని తమలపాకులు అయితే ఇచ్చాడు. ఇంకా వాటినే మహాప్రసాదంగా తీసుకొచ్చాను. ఇంకా అప్పటికే టైం అయితే ఆఫ్టర్నూన్ 1 o'clock అయిపోయింది. ఇంకా మా పాపకి పొట్ట అయితే నింపేశాను, కానీ నా పొట్టలో కూడా ఎలకలు ఏనుగులు అన్నీ రన్నింగ్ చేస్తున్నాయి. సో కొంచెం అయితే శాంతి చేద్దామని చెప్పి కచోరీ అయితే తీసుకున్నానండి. నా ఫేవరెట్ అనమాట ఇది. ఫస్ట్ టైం మా వారు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు తిన్నాను. అప్పటి నుంచి బబీనా ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ నేను అడిగేది అయితే ఈ కచోరీనే. అండ్ మా వారి విషయానికి వస్తే అది అస్సలు నచ్చదు. ఏం బాగుంటుందే బాబు, నువ్వు అంత ఇష్టంగా తింటావు అంటారు, బట్ ఎందుకో తెలీదు, వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట నాకు. కొంటున్నప్పుడేమో బాబోయ్ ఏంటి ఇన్ని కొనేస్తున్నానో అనిపిస్తుంది, ఇలా ఇంటికి వచ్చి తీరా అన్ని కింద వేసుకుని చూసుకుంటే ఏంటి ఇయ్యే కొన్నానా అనిపించింది. నిజంగా మీరు కూడా అలానే ఫీల్ అవుతారా? ఫీల్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోలు వచ్చితే సబ్స్క్రైబ్.